ఇంట్లో జరిగే ప్రతిదీ మీరు ఎక్కడి నుండైనా మానిటర్ చేసుకోవచ్చు. గుడ్. ఓకే సార్. ఏమండి, డోర్ ఎందుకు వేశారు? క్యాజువల్ కేసానా? నువ్వు లేవనుకున్నాను. అదేంటి, మీ ముందే కదా వెళ్ళాను. వెళ్ళావు, నేను వేరే ధ్యాసలో ఉన్నాను, అందుకే అబ్జర్వ్ చేయలేదు. సరే. చిత్ర, ఇక నిన్నెప్పుడు ఎవరొచ్చారు ఏం చేశారు అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగను. ఇక మీదట నాకు అన్నీ తెలిసిపోతాయి. ఏంటి? అదే చిత్ర, ఇక మీదట నిన్ను ప్రేమగా చూసుకుంటాను అంటున్నాను. నా ధ్యాస మొత్తం నీ మీదే పెడతాను. హ్యాపీ? దాట్స్ మై బేబీ. అర్చన, ఏంటి? నీకోసం ఏం తెచ్చానో చెప్పుకో. ఏం తెచ్చావు? గెస్ చేయమన్నా, మళ్ళీ అడగమనలేదు. నెక్లెస్ తెచ్చావా? బా, ఎప్పుడు నగలగోలేనా? కాస్త రొమాంటిక్గా ఆలోచించు. చీర తెచ్చావు కదా? రొమాంటిక్గా అన్నాను కదా. చీరిచ్చిన రొమాన్స్ వస్తుంది కదా? కాదు, అంతకు మించి. నువ్వే చెప్పు. చూడు, నీకోసం నేను రోజా పూలు తెచ్చాను. వీటికి ఇంత బిల్డప్పా? ఏమైంది, నచ్చలేదా? నచ్చాయిలే. ఏంటన్నా? ఈరోజు చాలా హోంవర్క్ ఉంది. అయితే చెయ్యి. రాయటం రాదు, నువ్వే హెల్ప్ చేయి. అమ్మకి ఫుల్ వర్క్ ఉంది నాన్న, తర్వాత చేస్తాను. ఇప్పుడే చేయించు. నేనిచ్చిన గిఫ్ట్ నచ్చింది కదా, మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఏం లేదా? ఏం కావాలి? ముద్దు. ఇప్పుడా? ప్లీజ్ అర్చన, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే. అర్చనా, అర్చనా, నీ బ్యాడ్ లక్. వదిన పిలుస్తుంది.
ఏయ్ ముద్దుకి ఏమైనా 3 రోజులు పడుతుందా? ఇచ్చేళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ నువ్వు ఒక్క ముద్దుతో ఆగవు కదా. ఏయ్. బాయ్. అర్చనా, ఏమైంది వదినా? అభికి కొంచెం హోంవర్క్ చేస్తావా? సరే రారా, పద 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 పద. పద పద, బ్యాగి. నీకు మ్యాథ్స్ వచ్చా? ఒరేయ్, అదేం క్వశ్చన్ రా? నేను ఎంబీబీఎస్ స్టూడెంట్ ని. ఏబిసిడి కోరా లివర్తో చదివావా? ఎంత బి రాదు, ఎన్నొట్టది? రే అభి, నీకు రాను రాను వెటకరం ఎక్కువైపోతుంది. సర్లే, నా బ్యాగ్ తీసుకో. బర్డ్స్ నేమ్ చెప్తావా? చెప్తా. ఇంకా రాదేంటి? నెక్స్ట్ ఏంటి? ఇదేంటి? కౌ. అర్చన రా. అర్చన రా. రా. మురళీ గారిని కలవాలి. ఇలా కూర్చోండి సార్, నేను వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తాను. సార్, మహర్షి గారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. ఓ 10 మినిట్స్ తర్వాత పంపించండి. ఓకే సార్. నో నీడ్ మిస్టర్ మురళీ గారు. టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మిస్టర్ మురళీ గారు. ఆ విషయం నాకు తెలుసు. ఇంతకీ మీరెవరు? మహర్షి బిల్డర్స్ చైర్మన్ మహర్షిని. నా పేరు వినే ఉంటారు. చెప్పండి, ఏంటి విషయం? వెరీ సింపుల్ మిస్టర్ మురళీ. మీకు రాజమండ్రి సెంట్రల్లో ఓ 1500 గజాల స్థలం ఉంది. అది నాకు కావాలి. కావాలంటే? అంటే అమ్ముతారా అని అడగడానికి వచ్చాను. అది ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు. నో ప్రాబ్లం, మీరు రేట్ చెప్తే అగ్రిమెంట్ చేద్దాం, డీల్ క్లోజ్ చేద్దాం. ఏదో నూడిల్స్ అడిగినంత ఈజీగా ప్రపోజల్ చెప్పేశారు. బట్ వీఆర్ సారీ మహర్షి, మాకు ఆ ల్యాండ్ అమ్మే ఉద్దేశం లేదు. అమ్మడం ఇష్టం లేకపోతే లీజ్కి ఇవ్వండి, ల్యాండ్ డెవలప్ చేద్దాం. మీకు ప్రాఫిట్లో షేర్ కావాలన్నా ఓకే, బిజినెస్లో పార్ట్నర్షిప్ కావాలన్నా ఓకే. We will discuss it. మిస్టర్ మురళీ, ఒక్కసారి ఆలోచించండి. ల్యాండ్ వాల్యూ ఉన్నప్పుడే దాన్ని క్యాష్ చేసుకోవాలి. రైట్, మీరు చెప్పింది బానే ఉంది, కానీ నేను ఒక్కడనే డెసిషన్ తీసుకోలేను. మా తమ్ముడు దేవుని కూడా ఒప్పించాలి. నేను మాట్లాడి చెప్తాను. మీరెందుకు, నేనే మాట్లాడతాను. దేవ్ కాంటాక్ట్ ఇవ్వండి. సరే. థ్యాంక్ యూ. సీ యూ సూన్. థ్యాంక్ యూ.
అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా? హలో మాస్టర్, ఎంతసేపు నన్ను అలాగే చూస్తారు? ఏదైనా ఆర్డర్ ఇస్తారా లేదా? లేదు, ఇది కళా నిజమా అని టెస్ట్ చేసుకుంటున్నాను. ఏ ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నేను కాళ్ళు గడ్డాలు పట్టుకుని రిక్వెస్ట్ చేసినా లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చే తమరు ఇలా నా కోసం టైం కేటాయిస్తుంటే అనుమానం వచ్చింది. దేవ్, నాకు మాత్రం నీతో టైం స్పెండ్ చేయాలని, నీతో సరదాగా ఉండాలని ఉండదా? నేను ఒక డాక్టర్ని, బోలెడన్ని పనులుంటాయి. నా ఫ్రెండ్స్ అందరూ నీకేంట్రా డాక్టర్ పెళ్ళా ఉంది అని అంటుంటే అది పొగడుతా అని తెగ ఫీల్ అయిపోయేవాణ్ణి. వాళ్ళ మాటలకు మీనింగ్ ఇప్పుడు అర్థమవుతుంది. ఏయ్, సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? మంచిది. ఏదైనా ఆర్డర్ ఇద్దామా? లేదు, ఒక పర్సన్ మీట్ అవ్వడానికి వస్తున్నాడు, అతను వచ్చాక కలిసి ఆర్డర్ ఇద్దాం. మనిద్దరికి ప్రైవసీ ఉండడం లేదని ఫీల్ అవుతున్నావు, మళ్ళీ ప్రోగ్రామ్ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నావు. అది కాదు సుభద్ర, అన్నయ్య కాల్ చేసి మీట్ అవ్వమని చెప్పాడు. ఏదో బిజినెస్ ప్రపోజల్ అంట. అతను ఎంతసేపు ఉంటాడు? కాఫీ తాగే గ్యాప్లో విషయం చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఎవరతను? ఏమో, నాకు మాత్రం ఏం తెలుసు. అనుకున్నా ముందు ఈ నర్స్ని హాస్పిటల్ నుంచి తీసి పారేయాలి. ఓ టైము ఉండదు, పాడు ఉండదు. ఇలా మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఈవిడ గారికి శాలరీ ఇస్తున్నారా? ఈ మాత్రం ఖాళీ టైం దొరకాలంటే పనులు ఆవిడికే అప్పచెప్పాలి. వద్దంటే చెప్పు, నేనే డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్తాను. వద్దు మహాతల్లి, ఈ ఫోన్ ఏదో త్వరగా మాట్లాడరా. హలో, సుశీల. మిస్టర్ దేవ్. అవును, మీరు మహర్షి డెవలపర్స్. మహర్షి నేనే. ఓ, అది మీరేనా? అన్నయ్య చెప్పాడు. ఏదైనా తీసుకుంటారా? మీరు ఇస్తానంటే మీ ల్యాండ్ తీసుకుంటాను. వాట్? అదే, మీకు రాజమండ్రి సెంటర్లో ల్యాండ్ ఉంది కదా, దాన్ని చాలా కాలంగా ఖాళీగానే ఉంచారు. అది నాకు ఇచ్చారంటే డబ్బులు వర్షంలా కురుస్తాయి. లేదండి, వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. మీరు నా ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలియక అలా అంటున్నారు. ఆ ల్యాండ్లో కమర్షియల్ కాంప్లెక్స్ కడదాం, వచ్చిన ప్రాఫిట్లో షేర్ తీసుకుందాం. ల్యాండ్ మీది, ఐడియా అండ్ కన్స్ట్రక్షన్ నాది. సారీ అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ బీయింగ్ పర్సనల్, ఎందుకు అమ్మకూడదు అనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? నా వైఫ్ ఒక డాక్టర్, తనకు నా తరపున హాస్పిటల్ కట్టిద్దామనే ఆలోచన ఉంది, అందుకని. ఓ కమో అంతే. ఈ రోజుల్లో హాస్పిటల్స్, స్కూల్స్ ఏంటి? బీ ఎ బిజినెస్ మ్యాన్. అందులో ఏం మిగులుతుంది నీకు? సాటిస్ఫాక్షన్. అన్నీ డబ్బు కోసమే చేయకూడదు. మన అనుకునే వాళ్ళకి ఎంతో కొంత చేస్తేనే లైఫ్లో కిక్ ఉంటుంది. దేవ్, వైఫ్ అనేది మన లైఫ్లో ఒక పార్ట్ అనేలా ఉండాలి తప్ప వాళ్ళ లైఫ్ అవ్వకూడదు. వాళ్ళ విషయంలో మనం స్ట్రిక్ట్గా ఉంటేనే వాళ్ళు మన కంట్రోల్లో ఉంటారు. చూడండి మహర్షి, యు ఆర్ మై గెస్ట్, అందుకే ఇంత మర్యాదగా చెప్తున్నా. నేను నో అన్నానంటే స్ట్రిక్ట్లీ నో. ఓకే,
యోర్ విష్. బట్ ఏ టైంలో అయినా నా డీల్ నీకు బెనిఫిషియర్ అనిపిస్తే డు నాట్ హెసిటేట్ టు కాల్ మీ. వెంటనే ఆ పేషెంట్కి స్కానింగ్ చేయించండి, నేను చెక్ చేస్తాను. ఓకే. ఇది నా బిజినెస్ కార్డ్. బాయ్ దేవ్. ఏంటి, అతను ఇంకా రాలేదా? రావడమూ జరిగింది, పంపేయడమూ జరిగింది. ఏ ఎందుకు? అతనితో బిజినెస్ సెట్ అవ్వచ్చు సుభద్ర. అదే ఎందుకు? అసలు అతనికి భార్య అంటేనే గౌరవం లేదు. అసలు భార్యని ప్రేమించలేనివాడు బ్రతికుండేం లాభం చెప్పు? అవునా? అవును. సరే, ఏం ఆర్డర్ ఇద్దాం? వెయిట్, నేను చెప్తాను. నీకు ఇష్టమైన ప్రాన్స్ మసాలా, బటర్ చికెన్. ఓకే? ఇష్టమైనవి ఇలా ఆర్డర్ ఇవ్వకూడదు మేడం. అవునా? మరేం చేయాలి? స్వయంగా వండి పెట్టి ప్రేమగా నా నోటికి అందించాలి. ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. నాకు టైం సెట్ అవ్వదు. సర్లే, పిండిని బట్టే రొట్టె. అలాగే కాని. వెయిటర్, చెప్పండి మేడం. నమస్కారం హరిబాబు గారు. నమస్కారం హరిబాబు. నమస్కారం హరిబాబు గారు. నమస్కారం హరిబాబు గారు. నమస్కారం హరిబాబు. ఇదిగోండి, ఇదే మామూలు రైతులుగా ఉన్న మీ అందరినీ ధనవంతులు చేసే ఆయుధం. ఇదే ఆవిరైపోతున్న మీ ఆశల్ని తిరిగి మొలకెత్తించే బ్రహ్మాస్త్రం. మనం చేస్తున్న ఈ సెజ్లో రైతులకున్న హక్కులు, అధికారాలు, వాళ్ళకి ఇందులో ఉండే షేర్ల డీటెయిల్స్ ఒకసారి నువ్వు చెక్ చేసావంటే మనం ప్రొసీడ్ అవుదాం. మా కోసం ఇంత చేస్తున్నావు, ఆ మాత్రం నమ్మలేనా? నో నో నో, ఇదే మీరు చేస్తున్న తప్పు. ఒక మనిషి ఎప్పుడైతే ఎమోషన్కి లోనవుతాడో అప్పుడే అతను బలహీనుడవుతాడు. ఇక మీదట మీరందరూ బిజినెస్ పీపుల్ అవ్వబోతున్నారు. ఎమోషన్ని పక్కన పెట్టి పేపర్స్ని నమ్మడం మొదలు పెట్టండి. హరి, ఒకసారి చూడు. అంతా పర్ఫెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ సురేంద్ర. రైతులు మనకు అన్నం పెడుతున్నారు, వాళ్లకు ఏదో ఒకటి చేయాలి. అది మన బాధ్యత. ఒక్క నిమిషం హరి, నాకు ఫోన్ వస్తుంది.
ఇదిగో హరి. రాఘవ్, వెంకటేష్, హరికృష్ణ గారు పూర్తయిపోయింది. తీసుకోండి. హరి, థ్యాంక్ యూ. నువ్వు లేకపోయి ఉంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ఇక నీ వంతు. అది నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? మీ వైఫ్ చాలా లక్కీ అండి. ఆడవాళ్ళు లక్కీ కాదండి. అలాంటి దేవతల్ని భార్యగా పొందే మగవాళ్లదే అదృష్టం. మరి మీ ఆయన పరిస్థితి ఏంటి?